Next problem, limit extends to infinity. Limit extends to infinity. ఏమన్నాడంటే ఎక్స్ బై 2 పవర్ ఎక్స్ అన్నాడు. ఎక్స్ బై 2 పవర్ ఎక్స్. ఎక్స్ బై 2 పవర్ ఎక్స్ ఎంత? మీరు చూస్తే ఎక్స్ టెండ్ టు ఇన్ఫినిటీ అంటే ఈ న్యూమరేటర్ ఇన్ఫినిటీ టెండ్ అవుతుంది, డినామినేటర్ కూడా ఇన్ఫినిటీ టెండ్ అవుతుంది. అంటే ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్ వచ్చింది. అంటే ఎల్హెచ్ రూల్ అప్లై చేయొచ్చు కదా. ఎల్హెచ్ రూల్ అప్లై చేస్తే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ, దానికి డెరివేటివ్ 1 అవుతుంది, దీనికి డెరివేటివ్ 2 పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ 2 అవుతుంది. సో ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ కాబట్టి 2 పవర్ ఎక్స్ కూడా టెండ్ టు ఇన్ఫినిటీ, అంటే 1 బై ఇన్ఫినిటీకి టెండ్ అవుతుంది. సో 1 బాగా రెడ్యూస్ అయిపోతుందని దీని అర్థం. డెనామినేటర్ బాగా ఇంక్రీజ్ అయిపోతుంది అన్నప్పుడు అయితే ఏమవుతుంది, 0కి టెండ్ అవుతుంది. సో ద టెండింగ్ వాల్యూ ఈజ్ 0. ఇంకోలాగా కూడా చెప్పొచ్చు దీన్ని. ఎలా చెప్పొచ్చు అంటే న్యూమరేటర్ డామినేటింగ్ టర్మ్ డినామినేటర్ అవుతుంది. ఎక్స్ బై 2 పవర్ ఎక్స్ కదా, ఇందులో డామినేటింగ్ టర్మ్ ఇది 2 పవర్ ఎక్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ బాగా టెండ్ అవుతుంది కదా, ఎక్స్ ఇన్ఫినిటీ టెండ్ అవుతుంది. ఎక్స్ టెండ్ ఇన్ఫినిటీ అంటే లార్జ్ నెంబర్కి టెండ్ అవుతున్నప్పుడు ఎక్స్ 2కి వచ్చింది అనుకోండి, 2 పవర్ ఎక్స్ దేనికి టెండ్ అవుతుంది, 2 పవర్ 2 అంటే 4కి టెండ్ అవుతుంది, అంటే 2/4 అంటే 1/2. అలా ఇంక్రీజ్ చేస్తాం అనుకోండి, ఎక్స్ ఈజ్ కూడా 10 తీసుకున్నాం అనుకోండి, 10/2 పవర్ 10 ఇట్ ఈజ్ వెరీ లెస్ దెన్ 1/2. 1/2 కంటే బాగా తక్కువ. సో అలాగే ఇంక్రీజ్ అయిపోతుంది అన్నమాట. 10/2 పవర్ 20 ఇంకా లెస్ దెన్ అయింది కాబట్టి అలా డిక్రీజ్ అయిపోతుంది. డిక్రీజ్ అయిపోతే ఏమవుతుంది, 0కి టెండ్ అయిపోతుంది. అలా కూడా డామినేటింగ్ టర్మ్ అనేది డినామినేటర్గా ఉన్నప్పుడు 0కి టెండ్ అవుతుంది. డామినేటింగ్ టర్మ్ న్యూమరేటర్లో ఉంటే ఇన్ఫినిటీకి టెండ్ అవుతుంది. అది నెక్స్ట్ టర్మ్ ఇంకోటి చూడండి. వాడు ఏమంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 3 పవర్ ఎక్స్ ప్లస్ 1. limit extends to infinity 3 power x plus 1 plus 4 by 3 power x plus 2 plus 4. దీని వాల్యూ ఎంత చూడండి. ఇక్కడ 3 power x plus 1 by 3 power x plus 2. x ఇన్ఫినిటీ టెండ్ అవుతుందట. అంటే ఇప్పుడు ఈ ఎక్స్ ఇన్ఫినిటీ టెండ్ అయితే 3 పవర్ ఎక్స్ కూడా దేనికి టెండ్ అవుతుంది, ఇన్ఫినిటీకే టెండ్ అవుతుంది. సో మనం ఎలా రాయొచ్చు అంటే దీన్ని లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 3 పవర్ ఎక్స్ కామన్ చేయండి. ఇందులో 3 పవర్ ఎక్స్ కామన్ చేస్తే పైన ఏం మిగులుతుంది, 3 మిగులుతుంది. 3 పవర్ ఎక్స్ ప్లస్ 1 3 ప్లస్ 4/3 పవర్ ఎక్స్ ఎలా వచ్చింది. డినామినేటర్ ఏమవుతుంది, 3 పవర్ ఎక్స్ అవుతుంది. కామన్ చేస్తే 9 ప్లస్ 4/3 పవర్ ఎక్స్ అవుతుంది. సో 3 పవర్ ఎక్స్ 4/3 పవర్ ఎక్స్ దేనికి టెండ్ అవుతుంది, 0కి. ఇది కూడా 0కి టెండ్ అయిపోద్ది. సో ఇంకా మిగిలేదు ఎంత, 3 పవర్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఈ టర్మ్ 3/9గా ఉంటుంది. 3/9 అంటే 1/3 దీని ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే లిమిట్ ఎక్స్టెన్స్ టు infinity n tends to infinity. Next example, limit n tends to infinity ఏమన్నదంటే n power p into sin square of n factorial by sin square of n factorial by n plus 1. ఇది మనకు కావాల్సింది. sin square of n factorial by n plus 1. p lies between 0 and 1. p 0కి 1కి మధ్యలో ఉంటే n belongs to ఏదైనా న్యాచురల్ నెంబర్ సెట్లో ఉంటే కనుక దీని వాల్యూ ఏంటి, ఏదైనా n రియల్ నెంబర్ అయితే n టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే ఏంటి, పాజిటివ్ రియల్ నెంబర్ సైడ్ టెండ్ అవుతుంది.
సపోజ్ మనకేం తెలుసు అంటే సైన్ వాల్యూ సైన్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ అనేది ఎప్పుడు కూడా ఎన్ ఫ్యాక్టోరియల్ ఎంత ఉన్నా సరే ఎన్ దేనికి టెండ్ అయినా సరే ఇది 0కి 1కి మధ్యలో ఉంటుంది. 0 అండ్ 1. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఎన్ పవర్ పీతో మల్టిప్లై చేస్తున్నాడు. ఎన్ అనేది ఏ పాజిటివ్ నెంబర్ తీసుకున్నా పైన ఉన్న ఒక డెసిమల్ నెంబర్ వేస్తే ఇది ఒక పాజిటివ్ నెంబర్ అవుతుంది. సో బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తే ఎన్ పవర్ పీతో ఎన్ అనేది సపోజ్ ఒక పాజిటివ్ నెంబరు ఏదో ఒకటి తీసుకోండి, ఒక 7, 6, 5, 1/2 ఏదో ఒకటి తీసుకోండి. ఎన్ పవర్ పీ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది, గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ఎన్ పవర్ పీ గ్రేటర్ దాన్ 0 కాబట్టి ఎన్ పవర్ పీతో మల్టిప్లై చేస్తే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ పవర్ పీ ఇంటూ సైన్ స్క్వేర్ ఆఫ్ ఎన్ ఫ్యాక్టోరియల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ పవర్ పీ ఇలా వచ్చింది. సో ఎన్ అంటే ఇన్ఫినిటీ కాబట్టి ఎన్ పవర్ 1 ప్లస్ ఎన్తో డివైడ్ చేద్దాం. 0 లెస్ దాన్ ఎన్ ప్లస్ 1 less than or equal to n power p into sin square n factorial by n plus p n plus 1 less than or equal to n power p by n power p by n plus 1 ఇలా వచ్చింది. సపోజ్ ఇది శాండ్విచ్ థియరం లాగా ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఒకటి ఉంది, మధ్యలో జీ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఒకటి ఉంది, హెచ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్. సో ఇన్ఈక్వాలిటీ ఈ విధంగా ఉంటే కనుక ఫర్ ఎనీ ఆల్ఫా కమా బీటా బిలాంగ్స్ టు ఫర్ ఎనీ ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ఫా కమా బీటా ఇంటర్వల్లో ఉంటే కనుక ఏదైనా ఒక నైబర్హుడ్ దగ్గర, సో -a అనే పాయింట్ దగ్గర ఈ లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తే డిలీటెడ్ నైబర్హుడ్ ఆఫ్ ఏలో ఈ 3 ఫంక్షన్లు ఉంటే ఏ అనే పాయింట్ దగ్గర మనం ఫైండ్ అవుట్ చేయాలంటే దాని యొక్క లిమిట్ని ఈ రెండింటి యొక్క లిమిట్ ఎంత అవుతుందో ఈ లిమిట్ కూడా అంతే అవుతుంది. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అయిందనుకో, అలాగే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ దగ్గర జీ ఆఫ్ ఎక్స్ కూడా ఎల్ అయిందనుకో, అప్పుడు దట్ ఇంప్లైస్ దెన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఉంటుంది. హెచ్ ఆఫ్ ఎక్స్ కూడా ఎల్ అయ్యింది అనుకోండి, హెచ్ ఆఫ్ ఎక్స్ కూడా ఎల్ అయ్యింది అనుకోండి, హెచ్ ఆఫ్ ఎక్స్ కూడా ఎల్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అవుతుంది. ఇది మనకు కావాల్సిన శాండ్విచ్ థియరం అంటుంది. సో రెండు ఫంక్షన్స్ మధ్యలో జీ ఆఫ్ ఎక్స్ ఉన్నప్పుడు ఏ అనే పాయింట్ దగ్గర లిమిట్ గురించి మాట్లాడాలంటే ఈ రెండు దేనికి టెండ్ అవుతుంది, ఇది కూడా అదే టెండ్ అవుతుంది. గ్రాఫికల్గా ఒకసారి చూస్తే ఇక్కడ మనకి గ్రాఫికల్గా చూస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షను ఇలా ఉందనుకోండి, జీ ఆఫ్ ఎక్స్ హెచ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షను ఇలా ఉంది, హెచ్ ఆఫ్ ఎక్స్ ఇదేమి ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈ రెండింటి మధ్యలో సమ్ జీ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఇలాగా ఉంది ఈ రెండింటి మధ్యలో. సో ఆల్ఫా అనే పాయింట్ నుంచి బీటా అనే పాయింట్ మధ్యలో ఈ రెండు ఈ విధంగా ఎగ్జిస్ట్ అయింది. ఇది హెచ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇదేమో జీ ఆఫ్ ఎక్స్. సో అప్పుడు ఈ పర్టికులర్ పాయింట్ ఏదైనా ఒక ఆల్ఫా దగ్గర ఇది బీటా అనమాట, ఈ ఆల్ఫా ఏ అనే పాయింట్ దగ్గర దీని లిమిట్ మాట్లాడాలి అంటే ఈ జీ ఆఫ్ ఎక్స్ పైన ఉన్న ఫంక్షన్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దేనికి టెండ్ అవుతాయి ఈ పాయింట్ దగ్గర, ఈ జీ ఆఫ్ ఎక్స్ కూడా అదే పాయింట్కి టెండ్ అవుతుందని దాని అర్థం. ఓకే, అది. సో కాబట్టి మనకి ఇక్కడ మనం మాట్లాడేది ఏంటి, ఏ పాయింట్ దగ్గరికి వచ్చాం ఇక్కడ ఈ లిమిట్ మాట్లాడాలి. సో ఈ లిమిట్లో ఇక్కడ మనకి ఇదొక ఫంక్షను, ఇదొక ఫంక్షన్, ఇది మధ్యలో ఉన్నది జీ ఆఫ్ ఎక్స్ మోడల్ లాగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, దీని లిమిట్ ఎంత, దాని మొత్తం మూడింటికి లిమిట్స్ అప్లై చేయండి. ఈ రెండింటికి ఏ లిమిట్ వచ్చింది, ఈ మిడిల్ కూడా అదే లిమిట్ అవుద్ది, రెండు ఈక్వల్ అయితే కనుక. సో నేను లిమిట్ అప్లై చేస్తాను బోత్ సైడ్స్, అప్లయింగ్ లిమిట్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది, ఆ ఫంక్షన్ లిమిట్ అప్లై చేస్తే బోత్ సైడ్స్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 0/n+1 less than or equal to లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఇక్కడ ఏముంది n పవర్ p
n power p into sin square of n factorial by denominator n plus 1 less than or equal to limit n tends to infinity n power p by n plus 1 ఇది. సో దీని వాల్యూ క్లియర్గా 0. దీని వాల్యూ n పవర్ p అంటే 0కి టెండ్ అవుద్ది. p అనేది ఎక్కడ ఉంది? p అనేది 0కి 1కి మధ్యలో ఉంది. కాబట్టి n పవర్ p దేనికి టెండ్ అవుద్ది? ఏదైనా డెసిమల్ నెంబర్ పవర్ ఉన్నప్పుడు, డెసిమల్ నెంబర్ అంటే 1/2 అన్నాను, క్యూబ్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2, అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 2. ఈ n వాల్యూ ఏమవుతుంది? ఇన్ఫినిటీ టెండ్ అవుతుంది. ఇన్ఫినిటీ టెండ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? p అనేది ఏదైనా ఫిక్స్డ్ నెంబర్ తీసుకుంటే 1/2 తీసుకుంటే దాని వాల్యూ దేనికి టెండ్ అవుద్ది? n పవర్ p బై n ప్లస్ 1. ఈ వాల్యూకి వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు n ఈజ్ ఈక్వల్ టు n ఇన్ఫినిటీ టెండ్ అవుతుంది. n ఇన్ఫినిటీ టెండ్ అవుతుంది అంటే n ఇన్ఫినిటీ టెండ్ అవుతుంది. p అనేదేమో 0కి 1కి డెసిమల్ నెంబర్ అన్నమాట. అంటే పైన ఉన్న వాల్యూ n పవర్ p కంటే n ప్లస్ 1 ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతుంది. సో క్లియర్లీ ఫర్ n బిలాంగ్స్ టు ఈ లిమిట్ గురించి మాట్లాడుతున్నాను. ఈ లిమిట్ గురించి మాట్లాడినప్పుడు యాజ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే, n టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు n పవర్ p ఈజ్ లెస్ దాన్ n ప్లస్ 1 అవుతుంది. అంటే p అనేది డెసిమల్ నెంబర్ కాబట్టి దాని వాల్యూని తగ్గిస్తూ ఉంటుంది. n అనేది ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు దాని యొక్క పవర్ ఎంత ఉంది? దాని పవర్ డెసిమల్ నెంబర్ ఉంది. అంటే 0కి 1కి మధ్యలో ఉండాలి. అంటే క్లియర్లీ n పవర్ p బై n ప్లస్ 1 లెస్ దాన్ 1 కంటే తక్కువ ఉండదు. కాబట్టి దీనికి లిమిట్ అప్లై చేస్తే ఏమవుతుంది? 0కి టెండ్ అయిపోతుంది. దట్ ఇంప్లైస్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n పవర్ p బై n ప్లస్ 1 టెండ్ టు 0. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఏమవుతుందంటే p అనేదాన్ని నేను 1/2గా తీసుకున్నాను. n ఇన్ఫినిటీ టెండ్ అవుతుంది. n అనేది 10 అయిందంటే సపోజ్, అంటే √10/10 ప్లస్ 1 ఏది ఎక్కువ? క్లియర్గా 10 ప్లస్ 1 ఎక్కువ. కాబట్టి n ఇంకా పెరిగింది అనుకోండి, √100/100 ప్లస్ 1 ఏది ఎక్కువ? 10/101 10/101 ఏది ఎక్కువ? సో క్లియర్గా ఇది 101 ఎక్కువ. కాబట్టి ఇది ఇంకా టెండ్ అయిపోతుంది, తగ్గిపోతుంది వాల్యూ. దీనికంటే ఇది తక్కువ. అలాగే ఇంక్రీజ్ అయ్యే కొద్ది కూడా 0కి టెండ్ అయిపోతుంది. కాబట్టి రెండు ఎప్పుడైతే దీనికి సేమ్ వాల్యూకి టెండ్ అయినాయో, ఈ రెండు వాల్యూస్ ఎప్పుడైతే సేమ్ వాల్యూకి టెండ్ అయినాయో, ఆ మిడిల్ వాల్యూ ఆటోమేటిక్గా ఈ 0కి టెండ్ అయింది, ఇది కూడా 0కి టెండ్ అవుతుంది. మిడిల్ వన్ ఖచ్చితంగా 0కి టెండ్ అవుతుంది. ఇది దాని వాల్యూ. ఓకే, నెక్స్ట్ దీని ఎగ్జాంపుల్ తెలియాలంటే 15 సమ్ చూస్తే తెలుస్తుంది కొంచెం క్లారిటీ కోసం. 52 సమ్ చూడండి. ఫర్ 152 కాదు, 52 సమ్. For n belongs to capital N, ఏమన్నాడు అంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ r పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఎంత? r పవర్ n ఈజ్ ఈక్వల్ టు 0కి టెండ్ అయిందంట. n టెన్స్ టు ఇన్ఫినిటీ r పవర్ n 0కి టెండ్ అయిందంటే ఈ r వాల్యూ ఏమై ఉండాలి? ఆప్షన్ 1 r గ్రేటర్ దాన్ 1 అయి ఉండాలి. ఆప్షన్ 2 r లైస్ బిట్వీన్ 0 అండ్ 1, 1కి 0కి మధ్యలో ఉండాలి. ఆప్షన్ 3 r ఈజ్ ఈక్వల్ టు 1 అయి ఉండాలి. ఆప్షన్ 4 r బిలాంగ్స్ టు r అయి ఉండాలి. ఏది కరెక్ట్ చెప్పండి? ఏమంటున్నాడు? r పవర్ n 0కి టెండ్ అవుతుందంట. అంటే ఈ ఆప్షన్లో r కంటే ఎక్కువ తీసుకోండి, 1 కంటే ఎక్కువ తీసుకోండి. r ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం అనుకో, 2 పవర్ n ఇన్ఫినిటీ టెండ్ చేస్తుంది అనుకో. ఫస్ట్ నెంబర్ 2, n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే 2. సెకండ్ నెంబర్ 2 స్క్వేర్, థర్డ్ నెంబర్ 2 క్యూబ్. పెరుగుతుందా తగ్గుతుందా?
ఇన్ఫినిటీ టెండ్ అవుతుంది, జీరోకి టెండ్ అవుతుంది. రెండోది తీసుకున్నాం అనుకోండి, r ఈజ్ ఈక్వల్ టు 0కి 1కి మధ్యలో ఉన్న ఒక వాల్యూ తీసుకోండి, 1/2 తీసుకున్నాం. 1/2 హోల్ పవర్ 1, 1/2 హోల్ స్క్వేర్ రెండోది. తర్వాత మూడోది 1/2 హోల్ క్యూబ్, 1/2 హోల్ క్యూబ్ దేనికి టెండ్ అవుతుంది? ఫస్ట్ది 1/2 వచ్చింది, రెండోది 1/4 వచ్చింది, మూడోది 1/8 వచ్చింది. డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుందా? క్లియర్గా డిక్రీజ్ అవుతుంది, తగ్గిపోతుంది కదా వాల్యూ. 1/2 కంటే 1/4 చిన్నది, 1/8 చిన్నది. అంటే అల్టిమేట్గా దేనికి టెండ్ అవుద్ది? ఇది 0కి టెండ్ అవుతుంది. అంటే r ఎక్కడ ఉండాలి? r ఎక్కడ ఉండాలంటే మిడిల్ వన్ అయి ఉండాలి, 0కి 1కి మధ్యలో ఉండాలి, అప్పుడు 0 అవుతుంది. సో అది నెక్స్ట్. ఈ మోడల్లో మీరు ట్రై చేయొచ్చు సమస్య. నెక్స్ట్ ఇందులో ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇది ఒక డిఫరెంట్ మోడల్, ఈ సమ్ రిపీటెడ్గా అడుగుతుంటుంది. ఇది ఒకటి చూడండి. 80th లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ ax ప్లస్ b, x స్క్వేర్ ప్లస్ ax ప్లస్ b మైనస్ ఏమన్నాడు? x అన్నాడు. సో దీని వాల్యూ ఏంటి చూస్తే జాగ్రత్తగా, ఇందులో మనకి x టెండ్ టు ఇన్ఫినిటీ అన్నమాట. x టెండ్స్ టు ఇన్ఫినిటీ అయితే ఇది ఏమవుతుందంటే, ఇది డిపెండ్ అవుతుందా ఏ మీద డిపెండ్ అవుతుందా? బి ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్ చూడండి. డిపెండ్స్, నాట్ డిపెండ్స్ ఆన్ ఏ, ఫస్ట్ ఆప్షన్. నాట్ డిపెండ్స్ ఆన్ ఏ, నాట్ డిపెండ్స్ ఆన్ ఏ, ఆప్షన్ 1. ఏ మీద ఆధారపడదు. 2 డిపెండ్స్ ఆన్ బి, దీని వాల్యూ డిపెండ్స్ ఆన్ బి, బి మీద డిపెండ్ అవుతుందంట. ఆప్షన్ 3 డస్ నాట్ డిపెండ్, డిపెండ్స్ ఆన్ ఏబి, డిపెండ్స్ ఆన్ ఏ కమా బి, రెండింటి మీద కూడా ఆధారపడుతుంది అంటున్నాడు. 4 డిపెండ్స్ ఆన్ ఓన్లీ ఏ, డిపెండ్స్ ఆన్ ఓన్లీ ఏ. ఇది ఒక ఫైనైట్ నెంబర్కి టెండ్ అయితే కనుక, అదే ఇది ఒక లిమిట్ క్యాలిక్యులేట్ చేస్తే దీని వాల్యూ ఒక దాని మీద ఆధారపడుతుంది, ఏది అని అడిగాడు. సో దీన్ని సాల్వ్ చేయాలంటే, ఇది రూట్లో ఉంది కదా, అండర్ రూట్ ఫంక్షన్ కదా, దీన్ని సింప్లిఫై చేయాలంటే ఫస్ట్ ఇన్ఫినిటీ టెండ్ చేస్తే ఇది ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఫామ్కి వచ్చేస్తుంది, అంటే ఇండెటర్మినేట్ ఫామ్కి వస్తుంది. ఇండెటర్మినేట్ ఫామ్ నుంచి డెటర్మినేట్ ఫామ్లోకి మార్చాలి, అంటే రేషనలైజ్ చేయొచ్చు. ఏం చేత? రూట్లో ఉంది కదా ఇది, కాబట్టి రూట్ని ఎలిమినేట్ చేస్తే మనకి డెటర్మినేట్ ఫామ్లో రావచ్చు. x స్క్వేర్ ప్లస్ ax ప్లస్ b మైనస్ x, అండర్ రూట్ కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ ax ప్లస్ b, ఓకే, ప్లస్ x. అలాగే న్యూమరేటర్ని కూడా మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ ax ప్లస్ b మైనస్ ప్లస్ x అవుతుంది. ఇది ఒకసారి చూస్తే ఇది a మైనస్ b, ఇదేమో a ప్లస్ b ఫార్ములా. ఇదంతా a మైనస్ b, ఇది a ప్లస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములాకి వచ్చింది. అంటే దట్ ఇంప్లైస్ ఏం రాయాలి మనం? లిమిట్ x టెండ్స్ టు ఇన్ఫినిటీ, a స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ ax ప్లస్ b, రూట్ క్యాన్సిల్ అయిపోద్ది స్క్వేర్ చేసినప్పుడు, మైనస్ b స్క్వేర్ రాసేటప్పుడు ఇక్కడ x స్క్వేర్ ఉంటుంది. బై డినామినేటర్ ఏముంది? రూట్ ఓవర్ x స్క్వేర్ ప్లస్ ax ప్లస్ b ప్లస్ x అవుతుంది. ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఇందులో x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక మిగిలేదు ఎంత? మిగిలేదు చూస్తే ఇక్కడ మనకి ax ప్లస్ b బై ఇది ఇలా ఉంది. ఇందులోంచి x స్క్వేర్ కామన్ చేద్దాం. ఇప్పుడు దట్ ఇంప్లైస్ ఏమవుతుంది? లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ax ప్లస్ b, xని కామన్ చేస్తాను, a ప్లస్ b బై x అవుతుంది ఇది. ఎందుకంటే డినామినేటర్లో కూడా x ఉంది కదా టర్మ్, కాబట్టి ఇక్కడ కూడా ఈ xని కామన్ చేస్తే రూట్లోంచి బయటకు వచ్చి x స్క్వేర్లోంచి x బయటకు వచ్చింది. x స్క్వేర్ కామన్ చేస్తాం, కానీ రూట్ వల్ల xే వస్తుంది, ఇక్కడ 1 మిగులుతుంది. అర్థమైందా? a బై x ఉంటుంది ప్లస్ b బై x స్క్వేర్, ఇందులోంచి x స్క్వేర్ కామన్ చేస్తే ఇలా అవుతుంది, ప్లస్ 1 అవుతుంది ఇక్కడ.
ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్. ఎక్స్ కామన్ చేసినప్పుడు రూట్తో వద్దు, యాక్చువల్గా మాడ్యులస్ ఎక్స్ రాయాలి ఇక్కడ. ఏం చేద్దా, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బయటకు వద్దు. రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత? రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అనమాట. మాడ్యులస్ ఆఫ్ ఎక్స్. మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ 10 to infinity అంటున్నాడు కదా. ఎక్స్ 10 to infinity అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అనమాట. దాని మీనింగ్ డైరెక్ట్గా ఎక్స్ రాసేయచ్చు దీన్ని. అర్థమైందా? ఈ మీనింగ్ ఎక్స్ పాజిటివ్ కాబట్టి ఎక్స్ రాసేసుకోవచ్చు. ఆ ఎక్స్ రాసేసిన ఆ ఎక్స్ దాంతో క్యాన్సిల్ చేస్తామన్నమాట. ఇప్పుడు మిగిలిన దాంట్లో నువ్వు ఎక్స్ ఇన్ఫినిటీ టెండ్ అవుతున్నప్పుడు 1/x దేనికి టెండ్ అవుద్ది? 0కి టెండ్ అవుద్ది. అంటే a/x దేనికి టెండ్ అవుద్ది? a/x కూడా 0కి టెండ్ అవుద్ది. అలాగే b/x² కూడా 0కే టెండ్ అవుద్ది. అంటే ఇది 0, ఇది 0. ఇక్కడ డినామినేటర్ ఏముంది? ఎక్స్ 1 బదులు ఉంది కదా. ఓకే రైట్. చూడండి ఇక్కడ ఎక్స్ కామన్ చేస్తే +1 వచ్చింది, ఇక్కడ b/x వచ్చింది. రైట్. ఇప్పుడు ఏమవుతుంది? న్యూమరేటర్లో ఏం మిగులుద్ది? న్యూమరేటర్లో b/x పోద్ది, ఏ ఉంటుంది. డినామినేటర్లో ఏం మిగులుద్ది అంటే √1 + √1 అంటే 2 మిగులుద్ది. ఇది 0 అయిపోయింది కదా. ఇది 0, ఇది 0, +1, ఇక్కడేమో √1. √1 అంటే 1, 1 + 1 అంటే 2, a/2 వచ్చింది. a/2 వచ్చిందంటే ఏ బట్టే కదా ఈ వాల్యూ ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ ఏ అన్నది కరెక్ట్ ఆప్షన్. అంటే 4th ఆప్షన్ కరెక్ట్ అవుతుందన్నమాట. ఓకే, ఇది కరెక్ట్ ఆప్షన్. లిమిట్ extends to π/2 అన్నది ఏంటంటే secant x minus tan x, secant x minus tan x whole by π/2 minus x. దీని వాల్యూ ఎంత? x π/2 టెండ్ అవుతుంది. ఈ π/2 మైనస్ x ఇక్కడేమో secant ఇలా ఉన్నాయి. నేను ఏం చేస్తానంటే ఈ π/2 మైనస్ x అని t అంటాను. లెట్ ఓకే, లెట్ π/2 మైనస్ x ఈజ్ ఈక్వల్ టు t. ఇలాగందాం. x π/2 టెండ్ అవుతున్నాడు, π/2 మైనస్ x దేని టెండ్ అవుద్ది? 0కి టెండ్ అవుద్ది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? లిమిట్ t అన్నాం కదా, t → 0లోకి మార్చుకోవచ్చు. సీకెంట్ ఏమవుద్ది? x ఎంత? π/2 మైనస్ x కదా, x ఎంత అవుద్ది? అది అటు ఇది ఇటు మారితే π/2 మైనస్ t అవుద్ది. సీకెంట్ π/2 మైనస్ t కదా, మైనస్ tan π/2 మైనస్ t. సబ్స్టిట్యూషన్ మెథడ్ చెప్పాను కదా, ఈ మెథడ్లో ఉన్నప్పుడు సబ్స్టిట్యూషన్కి వెళ్ళొచ్చు అని. ఇంకా డినామినేటర్ ఏముంది? π/2 మైనస్ x ఉంది, అంటే టీఏ కదా అది. సో దాన్ని టీలో రాయొచ్చు. ఇప్పుడు ఏమవుతుంది? లిమిట్ t → 0 సీకెంట్ π/2 మైనస్ x అంటే ఎంత? కొసీకెంట్ t మైనస్ tan π/2 మైనస్ t ఎంత? cot t బై t. ఇది సింప్లిఫై చేస్తే లిమిట్ t → 0 cosecant x ఎలా రాయొచ్చు? 1/sin x కింద రాయొచ్చు. cosecant x మైనస్ cot x రేషనలైజ్ చేయొచ్చు. ఇంకా మనం ఏం చేస్తామంటే రెసిప్రోకల్ కింద రాసేస్తాం. sin x మైనస్ cos x బై sin x ఇంటూ బై t. ఇది t టర్మ్స్లో వచ్చింది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ t → 0 sin t అనేది ఎల్సిఎం అవుతుంది. sin t దీని పక్కన t కూడా ఉంటుంది. ఇక్కడ sin t ఎల్సిఎం అయితే 1 - cos t ఇది. ఓకే, ఇప్పుడు 1 - cos t మీకు ఫార్ములా చెప్పాను. సింప్లిఫికేషన్ చాలా ఈజీగా అవడం కోసం 1 - cos x బై x² ఈజ్ ఈక్వల్ టు 1/2. ఎప్పుడు అంటే లిమిట్ x → 0 అయినప్పుడు.
సో ఈ ఫార్ములాకి దగ్గరగా ఉంది కాబట్టి ఆ ఫార్ములా అప్లై చేయండి. 1 - cos x by x², అంటే ఇంకొక t² కావాలి మీకు. కాబట్టి నేను ఏం రాస్తానంటే లిమిట్ t tends to 0 1 - cos t by t². ఇక్కడ sin t ఉంది, 1/sin t కూడా ఉంది. ఆ t కింద sin t కింద ఒక t పెడదాం. అప్పుడు ఏమైంది, ఇది మొత్తం sin t by t, ఒక t దీనికి అప్లై చేస్తే ఒక t పైకి వచ్చింది. దీని వాల్యూ 1/2 అవుతుంది. దీని వాల్యూ 1/2 అవుతుంది, 1/1 ఇది దీని వాల్యూ. ఇంకైతే లిమిట్ దీనికి అప్లై చేయాలి, దీనికి అప్లై చేయాలి, ప్రోడక్ట్ ఫామ్లో ఉంది కాబట్టి. అలా చేస్తే 1/2 × 1 అంటే 1/2 ఫైనల్ ఆన్సర్. ఓకే. 108. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఏమన్నాడు, 16 power x ప్లస్ 9 power x హోల్ బై 2 హోల్ పవర్ 1/x. ఫస్ట్ ఏం చేయాలి, మనం x 0కి టెండ్ చేసి చూసుకోవాలి, అది ఏమవుతుందో చూడాలి. x 0కి టెండ్ చేస్తే 16 power 0 అంటే 1 + 1/2. ఇది 1/x దేనికి టెండ్ అవుద్ది, x → 0 అయితే ఇన్ఫినిటీ టెండ్ అవుద్ది. అంటే 1 power ∞ ఫామ్ వచ్చింది. 1 power ∞ ఫామ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, మనకున్న కదా ఫార్ములా ఒకటి, ఆ ఫార్ములాలోకి వెళ్ళిపోవాలి. ఏం చేయాలంటే ఈ పవర్ పెట్టాలి ముందు, లిమిట్ x → 0 రాయాలి. ఈ పవర్ లిమిట్ x → 0 రాయాలి. ఇందులో పైన ఉన్న ఎక్స్పోనెంట్ రాయాలి. ఫస్ట్ 1/x రాయాలి. తర్వాత ఏం చేయాలి, బేస్ రాయాలి. 16 power x ప్లస్ 9 power x by 2 ఇది బేసు. ఇందులోంచి 1 సబ్ట్రాక్ట్ చేయాలి. దీని లిమిట్ ఎంత వస్తే అదే మన వాల్యూ. కాబట్టి ఏమవుతుంది, ఈ పవర్ లిమిట్ x → 0 1/x ఇంటూ, చూడండి దాన్ని 1/x ఇంటూ పైన ఉన్నదాన్ని ఎలా రాయొచ్చు అంటే 16 power x ప్లస్ 9 power x - 2 అని ఉంది బై 2. ఎల్సిఎం చేసి అనమాట. ఓకే, ఎల్సిఎం చేసి ఇప్పుడు ఏమొస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ లిమిట్ x → 0. ఇక్కడ 2ని ఏం చేస్తానంటే నేను ఒక ఫార్ములా ఉంది, స్టాండర్డ్ ఫార్ములా, a4x - 1/x = log a అని ఆ ఫార్ములాలోకి మార్చుకుంటాం. అలా రాయాలంటే 16 power x - 1 ప్లస్ 9 power x - 1 హోల్ బై 2. ఈ ఎక్స్ని దీని కిందకి తీసుకురండి బై ఎక్స్. మరి 2 ఉంది కదా, ఆ 2ని ముందుకు పెట్టేయండి, అది కాన్స్టెంట్ కాబట్టి ఇలా రాయొచ్చు కదా. ఎక్స్ని ఇక్కడికి 2ని ఇక్కడికి మార్చేసాం, బయటికి తీసుకొచ్చాము 2ని. ఇది 16 power x - 1 9 power x - 1/x వచ్చింది. సో దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 1/2 ఇంటూ లిమిట్ x → 0. ఇక్కడ a4x - 1/x అంటే ఏం రాయొచ్చు, log 16 ప్లస్ ఇక్కడ ఏమవుతుంది log 9 ఇలా వస్తుంది. a4x - 1/x ఫార్ములా ఉంది కదా, ఏంటో ఫార్ములా, లిమిట్ x → 0 a power x - 1/x = log a. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాని బట్టి రాశాను. 16 power x - 1/x అంటే log 16 log 9. ఇప్పుడు ఏమవుతుంది, ఈ పవర్ 1/2 ఇంటూ log 16 log a ప్లస్ log b log ab లిమిట్ x → 0. దీనికి దానికి అప్లై చేస్తేనే కదా ఇది వచ్చింది. ఈ లిమిట్ అక్కర్లేదు, ఇంకా లిమిట్ తీసేయచ్చు, అప్లై చేసేసాం కదా. కాబట్టి ఇప్పుడు ఏం రావాలి అంటే సో 1/2 ఇంటూ ఇక్కడ మనకు వచ్చేది log a ప్లస్ b log ab అంటే 16 ఇంటూ 9 అవుతుంది. సో 1/2 రూట్ కాబట్టి పైకి తీసుకెళ్ళి రూట్ వేసుకోవచ్చు. ఈ పవర్ log ఆఫ్ రూట్ అవుతుంది అంటే 16 × 9 హోల్ పవర్ 1/2 అంటే 16 × 9 పవర్ అవుతుంది అన్నమాట. ఎంచేత m log a ఫార్ములాలో ఉంది, m log a పవర్ n ఆ ఫార్ములాలోకి వచ్చింది. అప్పుడు ఏమవుతుందంటే ఈ పవర్ ఈని లాగ్ క్యాన్సిల్ అయిపోద్ది.
ఇంచేది ఇన్వర్స్ ఫంక్షన్స్ కదా, క్యాన్సిల్ అంటే కొట్టేయడం కాదు. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఉంటా, ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ ఇది దీని కేసు. బాగా ఈ 4x కూడా ఒకదానికొకటి ఇన్వర్స్ ఫంక్షన్ కాబట్టి రూట్ 16/9 వస్తుంది. దాని ఆన్సర్ ఎంత అవుతుంది? రూట్ ఆఫ్ 16/9 మిగులుతుంది. రూట్ ఆఫ్ 16 అంటే 4 × 3 అంటే 12 దీని ఆన్సర్. ఓకే.